వెల్కమ్ టు అగ్మాక్స్. ఇప్పటి కాలంలో వ్యవసాయ రంగంలో ఒక కొత్త ట్రెండ్ పేరుతో దాదాపు అన్ని ఎరువులను లిక్విడ్ రూపంలో తయారు చేసి మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. అలాంటి వాటిలో ఒక్కొక్కటి లిక్విడ్ కాల్షియం ఈ పేరుతో ఎన్నో ఖరీదైన ఉత్పత్తులను రైతులకు బలవంతంగా అమ్మే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కంపెనీలు కొన్ని ఫర్టిలైజర్స్ని లిక్విడ్ రూపంలో ఉంటేనే బాగా పనిచేస్తాయి, మొక్కలు వెంటనే పీల్చుకుంటాయి. ఇది ఇతర కాల్షియం ఎరువుల కంటే చాలా మెరుగైనదని బాగా ప్రచారం చేస్తున్నాయి. కానీ రైతులు నమ్మే ఈ మాటల వెనుక నిజం ఏమిటో శాస్త్రీయంగా పరిశీలిస్తే పరిస్థితి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. నిజానికి లిక్విడ్ అని చెప్పడమే తప్ప అందులో మొక్కలకు లాభం కలిగించే పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. మార్కెట్లో అమ్ముతున్న చాలా లిక్విడ్ కాల్షియం ఉత్పత్తులు కాల్షియం క్లోరైడ్ను నీటిలో కలిపి తయారు చేసినవే. ఇందులో అసలు కాల్షియం శాతం కేవలం 11% మాత్రమే ఉంటుంది. అంటే బాటిల్ అంతా నీళ్లు, కానీ కాల్షియం మాత్రం చాలా తక్కువ. దీంట్లో నైట్రోజన్ అసలు ఉండదు. అదీ కాక క్లోరైడ్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల టమాటా, బంగాళదుంప, ఉల్లిపాయ, వంకాయ, బీన్స్ లాంటి సున్నితమైన పంటలలో ఆకులు పసుపు రంగుకు మారిపోవడం, అంచులు ఎండిపోవడం, పంట ఎదుగుదల తగ్గిపోవడం, రూట్ యాక్టివిటీ మందగించడం వంటి పెద్ద నష్టాలు కూడా రావచ్చు. రైతు శ్రమించి పెట్టిన పంటకు ఇది ప్రయోజనం కన్నా నష్టం ఎక్కువగా చేసే అవకాశం ఉంది. ఇవన్నింటికంటే పెద్ద సమస్య ఏంటంటే 1 లీటర్ లిక్విడ్ కాల్షియం ధర సుమారు 900 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ఇందులో అసలైన కాల్షియం 11% మాత్రమే ఉన్నందున రైతు 1 కిలో నిజమైన కాల్షియం పొందడానికి 8000 నుంచి 9000 రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు అవుతుంది. అంటే రైతులు 10 రెట్లు ఎక్కువ ధర ఖర్చు చేస్తూ దానికి సరితూగే ప్రయోజనం మాత్రం దాదాపు కనిపించదు. కేవలం లిక్విడ్ అని పేరు పెట్టడంతో రైతులు భారీ మొత్తంలో చెల్లిస్తున్నారు. అయితే రైతులకు నిజంగా ప్రయోజనం ఇచ్చే సరైన ప్రత్యామ్నాయం ఏది? శాస్త్రీయంగా అత్యంత మంచి ఎంపిక కాల్షియం నైట్రేట్. ఎందుకంటే ఇందులో 15 నుంచి 18% కాల్షియం ఉండడంతో పాటు మొక్కలకు వృద్ధి కోసం చాలా అవసరమైన నైట్రోజన్ కూడా ఉంటుంది. ఇది పూర్తిగా క్లోరైడ్ రహితం కాబట్టి ఏ పంటకైనా సురక్షితం. 100% నీటిలో కరిగిపోవడంతో డ్రిప్, ఫర్టిగేషన్, ఫోలియర్ స్ప్రే ఇలా ఎటువంటి విధానంలోనైనా సులభంగా వాడుకోవచ్చు. అంతేకాదు దీని ధర కేవలం 60 నుంచి 85 రూపాయలు మాత్రమే. అంటే లిక్విడ్ కాల్షియం కంటే చాలా తక్కువ ధరకే ఎక్కువ పోషకాలు అందుతున్నాయి. ఈ లెక్కన ఇవన్నీ చూసిన తర్వాత రైతులు ఒకటి తెలుసుకోవాలి, లిక్విడ్ అని చెప్పారంటే అది ఖచ్చితంగా మెరుగైనదే అయి ఉంటుంది అనుకుని కొనేయడం తప్పు. కంపెనీలు బాటిల్ను ఆకర్షణీయంగా తయారు చేస్తాయి. లేబుల్పై ఫాస్ట్ యాక్షన్, ఇన్స్టెంట్ పంట బూస్టర్, స్పెషల్ ఫార్ములా వంటి ఆకట్టుకునే మాటలు రాస్తాయి. ఇవన్నీ రైతుల దృష్టిని ఆకర్షించడం కోసం చేసే మార్కెటింగ్ ట్రిక్ మాత్రమే. బాటిల్ మెరిసినా మాటలు బాగున్నా పంటలకు ఉపయోగం పెరగదు. కాబట్టి రైతులు ఎరువును ఎంచుకునే సమయంలో ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయం, ఆ ఎరువులో అసలు పోషక శాతం ఎంతుంది, ఆ పోషకం మొక్కలకు ఏ రసాయన రూపంలో అందుతుంది, ఆ రూపాన్ని మొక్కలు ఎంత వేగంగా ఎంత సులభంగా పీల్చుకోగలవు అన్నది. ఇవే పంట ఎదుగుదల, రూట్ సిస్టమ్ బలపడటం, ఫలాల నాణ్యత, దిగుబడి ఇలా అన్నిటి మీద నేరుగా ప్రభావం చూసే కీలక అంశాలు. తక్కువ పోషక శాతం, ఎక్కువ నీరు కలిగిన లిక్విడ్ ఉత్పత్తులు బయటకు చూడటానికి ఆకర్షణీయంగా కనిపించిన పంటకు పెద్దగా లాభం చేయవు. కానీ రైతు మాత్రం ఆ ప్రదర్శన, మార్కెటింగ్ను నమ్మి ఎక్కువ డబ్బు పెట్టి చివరకు తక్కువ పోషకాలు ఉన్న ఉత్పత్తులనే కొనుగోలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే మన కష్టంతో సంపాదించిన డబ్బును ఆకర్షణీయమైన ప్రకటనలకు, ఫ్యాన్సీ లిక్విడ్ ఉత్పత్తులకు ఖర్చు చేయకుండా శాస్త్రీయంగా నిరూపించబడిన, ప్రాక్టికల్గా ప్రయోజనం ఇచ్చే అసలు పోషకాలు ఉన్న ఎరువులను ఎంచుకోవడం చాలా ముఖ్యం.